నాయకుడంటే పెత్తనం చేసేవాడు కాదు, ప్రజలకు అండగా నిలబడేవాడు. ఎంతోమంది నాయకులు వస్తూ ఉంటారు, పోతుంటారు. కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేది మాత్రం కొందరే. అలాంటి కోవకు చెందిన వారిలో ముందు వరుసలో ఉంటారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వందల కోట్ల సంపాదన వదిలేసి ప్రజా జీవితంలోకి వచ్చిన పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తనదైన మార్క్ చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. పవన్ తీరు చూస్తుంటే లీడర్ అంటే ఇలా ఉండాలి కదా, పవన్ మాటల నాయకుడు కాదు చేతల నాయకుడు అన్న కామెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి. పాలకులు అంటే నాయకులు కాదు, ప్రజాసేవకులు అని నిరూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. అధికారంలో లేనప్పుడు సైతం ప్రజలకు ఎప్పుడూ ఏ ఆపద వచ్చినా అండగా నిలబడ్డారు సేనాని. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య దగ్గర నుంచి కౌలు రైతుల ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం, వరద బాధితులను ఆదుకోవడం వరకు ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. జనం కష్టాల్లో ఉన్న ప్రతిసారి అండగా నిలబడ్డారు. ఆ తత్వమే పవన్ కళ్యాణ్ను జనం గుండెల్లో చోటిచ్చి నిలబెట్టింది. 2019 ఎన్నికల్లో ఒక్క సీటు వచ్చినా జనం కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. నాయకులు అంటే మాటలు చెప్పేవారు కాదు, ప్రజల కష్టనష్టాల్లో అండగా నిలబడేవారు అన్నది పవన్ కళ్యాణ్ను చూస్తే తెలుస్తుంది అన్న చర్చ సైతం జనంలో బలంగా సాగింది. అదే 2024 ఎన్నికల్లో జనసేన 100% స్ట్రైక్ రేట్తో విజయాలను సాధించడానికి కారణమైంది. అతి సామాన్య కార్యకర్తలు సైతం జనసేన నుంచి బంపర్ మెజారిటీతో గెలిచారు అంటే అదంతా పవన్ కళ్యాణ్పై ప్రజల్లో ఉన్న నమ్మకమే. ఆ నమ్మకాన్ని 100% నిలబెట్టుకుంటూ పాలనలో తన మార్కు చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. గతంలో ఎమ్మెల్యేలు అంటే ఎప్పుడూ 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ప్రజల్లోకి వచ్చేవారని, ఓట్లు అడిగేందుకు మాత్రమే జనానికి కనిపించేవారని ఒక అపవాదు ఉండేది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం చేసిన నాటి నుంచి ప్రజల్లో బలంగా తిరుగుతూ తానున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పవన్ తనదైన మార్కు వేస్తూ జనంతో మమేకమవుతూ ప్రజల కష్టనష్టాలు తీరుస్తూ సరికొత్త పాలనకు బీజం వేశారు. మాటల్లో కాదు చేతల్లో అన్నట్లుగా పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు. జనంలో కూడా జనసేనానిపై రోజురోజుకు నమ్మకం బలోపేతమవుతోంది. అందుకు కారణం పవన్ కళ్యాణ్ నాయకుడు అనే పదానికి కొత్త నిర్వచనం చెప్పేలా జనం కష్టనష్టాల్లో అండగా బతుకుతుండడమే. తాజాగా విజయనగరం డయేరియా బాధితులను పరామర్శించేందుకు స్వయాన పవన్ కళ్యాణ్ వెళ్లారు. మామూలుగా అయితే ఆరోగ్య శాఖ అధికారులకు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, వాళ్ళు మొత్తం చూసుకుంటారు. కానీ నేరుగా ఇక్కడ పవన్ కళ్యాణ్ బాధితులను పరామర్శించేందుకు వెళ్లి వారికి ధైర్యం చెప్పి అండగా నిలబడ్డారు. అంటే పవన్ కళ్యాణ్ మాటలు చెప్పే నాయకుడు కాదు, చేతల్లో చేసి చూపించే నాయకుడు అన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా గత జగన్ పాలనకు ప్రస్తుత కూటమి పాలనకు తేడాను ప్రజలు గమనిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో జగన్ ఎక్కడికైనా వెళ్లేవారు కాదు. ఒకవేళ ఎక్కడికైనా మీటింగులకు వెళ్లాల్సి వస్తే పరదాలు కట్టుకుని ప్రయాణం సాగించేవారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం తాము వెళ్ళకపోవడమే కాకుండా అప్పటి ప్రతిపక్ష నాయకులను కూడా వెళ్ళనిచ్చేవారు కాదు, ఎక్కడికక్కడ అడ్డుకునేవారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అందుకు పూర్తి భిన్నంగా అడుగులు వేస్తున్నారు. ప్రజలు కష్టాల్లో ఉంటే వారి బాధలను తన బాధగా భావిస్తూ పవన్ వారికి అండగా నిలబడుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన బాధితులకు సాయం చేసే దిశగా యంత్రాంగాన్ని కదిలిస్తున్నారు. దీంతో నాయకుడంటే ఎలా ఉండాలో పవన్ను చూసి నేర్చుకోవచ్చు అంటూ జగన్కు జన సైనికులు, జనసేన నాయకులు చురకలు అంటిస్తున్నారు. విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో కలుషిత నీటి ప్రభావంతో అతిసారం బారిన పడి మృతి చెందిన వారి కుటుంబాలను తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అంతకుముందు గుర్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఆర్ఎస్ రైల్వే స్టేషన్ సమీపంలో చంపావతి నదిపై ఉన్న రక్షిత మంచినీటి పథకం పంపింగ్ హౌస్ను కూడా పరిశీలించారు పవన్. అతిసారం ప్రబలిన గుర్ల గ్రామంతో పాటు పరిసర గ్రామాలకు ఈ పంపింగ్ హౌస్ నుంచే నీటి సరఫరా అవుతుందని అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వివరించారు.
విజయనగరం జిల్లా గుర్లలో ప్రబలిన అతిసార బాధితులను పరామర్శించేందుకు, క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించేందుకు పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లాలో పర్యటించారు. అతిసారం కట్టడికి చేపట్టిన నివారణ చర్యల మీద, ప్రస్తుతం పరిస్థితి మీద, నీటి కాలుష్యం తగ్గించేందుకు భవిష్యత్తులో చేపట్టవలసిన చర్యల మీద పవన్ కళ్యాణ్ విజయనగరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్షించారు. నీటి శుద్ధి ప్రక్రియ, రక్షిత మంచినీరు సమీప గ్రామాలకు అందుతున్న తీరును అధికారులు పవన్ కళ్యాణ్కు వివరించారు. నీటి కాలుష్యం ఎక్కడ జరుగుతుందనే దానిపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. నీటి శుద్ధి విషయంలో జాగ్రత్తలు పాటించాలని రక్షిత మంచినీటి సరఫరా శాఖ అధికారులకు, జలవనరుల శాఖ అధికారులకు స్పష్టం చేశారు. తాగునీటి సరఫరా విషయంలో ఏమాత్రం అలసత్వం వహించవద్దని అధికారులకు పవన్ స్పష్టం చేశారు. గ్రామీణులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. నిధుల కొరత లేదని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు వినియోగించుకుని గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీరు అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పాతకాలం నాటి ఫిల్టర్ బెడ్లు, మంచినీటి సరఫరా వ్యవస్థ మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, వాటికి అవసరమైన మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాలని పవన్ ఆదేశించారు. నీటి కాలుష్యానికి గల కారణాలు తెలుసుకోవాలని, దాని నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు చెప్పారు. తాగునీటి కాలుష్యానికి గల కారణాలను నివేదిక రూపంలో తెలియజేయాలని ఆదేశించారు. గత 5 సంవత్సరాలుగా సరిగ్గా పంచాయతీ నిధులను కానీ, 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులను కానీ సరిగ్గా సద్వినియోగం జరిగి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇది గత ప్రభుత్వం మీద నెట్టేసి అది చెప్పదలుచుకోలేదు. మా బాధ్యత మేము వచ్చాం. 3 నెలలు అయింది. 100 రోజులు పూర్తి చేసుకున్నాం. ఈ క్రమంలో నేను ప్రత్యేకించి ఇది రివ్యూ చేసిన మన రివ్యూ మీటింగ్స్లో కానీ అన్నింటిలో కానీ ప్రతి చోట ఇదే సమస్య ఉంది. ఇక్కడ సేఫ్ డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేయటం అనేది ఏ ప్రభుత్వం బాధ్యత. గత ప్రభుత్వం చేసిన తప్పులు, వారు చేసిన ఘోర తప్పిదాలు ఇవన్నీ మాకు వారసత్వంగా సంక్రమించినాయి. ఇన్సిడెంట్ జరిగితే అధికారులతో ఫోనులో మాట్లాడడం కాకుండా నేరుగా వెళ్లి బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి అండగా నిలబడడం పవన్ లాంటి నాయకులకు మాత్రమే చెల్లిందన్న కామెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలు నిర్వహిస్తున్న పవన్ గ్రామాల్లో సంస్కరణలు తీసుకొచ్చారు. వైసీపీ హయాంలో అభివృద్ధికి నోచుకోని గ్రామాలను బాగు చేస్తున్నారు. తాగునీటి అవసరాలు, డ్రైనేజ్, రోడ్లు లాంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. ఇక తాజాగా విజయనగరం జిల్లా బాధితుల విషయంలో పవన్ తీసుకున్న నిర్ణయం ప్రత్యర్థుల నుంచి సైతం ప్రశంసలు అందుకునేలా చేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు పట్టించుకోకపోవడమే కాకుండా అప్పటి ప్రతిపక్షాలను కూడా బాధిత ప్రజలను పరామర్శించేందుకు వెళ్లనిచ్చేవారు కాదన్న వాదనలు ఉన్నాయి. షరామామూలుగానే ఇప్పుడు కూడా పవన్ పర్యటనకు సంబంధించి వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. బాధిత ప్రజలను పరామర్శించేందుకు పవన్ వెళ్తుంటే అడ్డుకునేందుకు కూడా వైసీపీ ప్లాన్ చేసినట్లు ప్రచారం జరిగింది. అంతేకాదు డయేరియా మరణాలు సహజ మరణాలు కావని, కూటమి ప్రభుత్వ అలసత్వం వల్ల సంభవించిన మరణాలని వైసీపీ నేతలు అంటున్నారు. ప్రజలు నమ్మి అధికారం కట్టబెట్టినప్పుడు బాధ్యతగా పనిచేయాలి, కానీ వారి ఆశలు వమ్ము చేయకూడదు. అలా చేస్తే వైసీపీ పరిస్థితే వస్తుంది ఎవరికైనా. అయితే కూటమి ప్రభుత్వం గత వైసీపీ పాలనకు భిన్నంగా ప్రజలను సేవ చేయగలిగినప్పుడు మాత్రమే, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చినప్పుడు మాత్రమే మరోమారు ప్రజాక్షేత్రంలో ఆదరణ పొందగలుగుతుంది. స్వతహాగా సేవాగుణం కలిగిన పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో కీలకంగా మారారు. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలబడుతున్నారు. పవన్ తీరే కూటమికి రక్ష అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అసలు వైసీపీ పాలనలో జరిగిందేంటి, కూటమి పాలనలో జరుగుతున్నదేంటి?
ఒకవైపు చంద్రబాబు పరిపాలనా అనుభవంతో దూసుకుపోతుంటే ఇంకోవైపు పవన్ కళ్యాణ్ తన వర్కింగ్ స్టైల్తో ప్రజల మనసులు గెలుచుకుంటున్నారు. ఈ ఇద్దరి మధ్య సూపర్ మార్క్ పాలనతో భవిష్యత్తులో కూడా తమకు అవకాశం దక్కదేమో అన్న ఆందోళనలో వైసీపీ నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రతి సమస్యలపైన పవన్ కళ్యాణ్ స్పందిస్తున్న తీరు చూస్తుంటే మాత్రం ఇది కదా అసలు సిసలు నాయకత్వం అన్న టాక్ వినిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మార్పు గురించి పదే పదే చెబుతుంటారు. గత పాలనలో జగన్ను తిట్టడమే కాకుండా తమ మంత్రులతో ఎమ్మెల్యేలతో తిట్టించారు. ప్రజా సమస్యల సంగతి దేవుడెరుగు, వాటిపై గొంతెత్తినా కేసులు జైళ్లకు వెళ్లాల్సిందే అన్నట్లు పరిస్థితి ఉండేది. అయితే పవన్ మాత్రం ఈ విషయంలో మార్పు తీసుకొచ్చారనే చెప్పాలి. జగన్ అధికారంలో ఉన్నన్ని నాళ్లు రాజకీయం అంటే బూతులు, రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలపై అడ్డగోలు వ్యాఖ్యలు చేయడమేనన్న చందాన తయారైంది పరిస్థితి. కానీ కూటమి పాలనలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతూ పవన్, చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తీరు యావత్ రాష్ట్రంలో చర్చనీయాంశమవుతోంది. వైసీపీ ప్రభుత్వం తాను తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్ని సమర్థించుకోవడంలో భాగంగా విశాఖ ఋషికొండ మీద అప్పటి ముఖ్యమంత్రి జగన్ కోసం దాదాపు 700 కోట్ల వ్యయంతో అతిపెద్ద విలాసవంతమైన ప్యాలెస్ను నిర్మించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. అయితే గత 5 ఏళ్లు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వ భవనాల పేరుతో ప్యాలెస్లు నిర్మించుకున్న జగన్ ఇప్పుడు మాత్రం ప్రజల మీద కపట ప్రేమ కురిపిస్తూ కూటమి ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారంటూ టీడీపీ, జనసేన శ్రేణులు వాపోతున్నాయి. విజయనగరం జిల్లా గొర్ల గ్రామంలో అతిసారం బారిన పడిన వారిని పరామర్శించేందుకు పర్యటనకు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం నేటి ఈ బాధాకర సంఘటనలకు కారణమంటూ వైసీపీ ప్రభుత్వం నిర్మించిన ఋషికొండ ప్యాలెస్ ఉదంతాన్ని ఉదాహరణగా చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం ప్యాలెస్ల నిర్మాణాల మీద పెట్టిన శ్రద్ధ ప్రజల ఆరోగ్యాల మీద పెట్టలేకపోయిందని, దాని ఫలితమే నేడు ఈ అనారోగ్యాలకు దారితీస్తున్నాయంటూ వైసీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. 700 కోట్లు పెట్టి ప్యాలెస్లు నిర్మించే బదులుగా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టవచ్చు కదా అంటూ జగన్ పనితీరును తప్పుబట్టారు. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం మంచినీరు అందించే వాటర్ గ్రిడ్లను శుభ్రం చేయకపోవడం వల్లనే తాగునీరు కలుషితమైందని, గత ప్రభుత్వం చేసిన పాపాల లెక్క సరిచేయడమే కూటమి ప్రభుత్వానికి సరిపోతుందని, బాధితులకు తక్షణ సాయం కింద తాను వ్యక్తిగతంగా ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ₹1,00,000 చొప్పున 10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు పవన్. అలాగే ఈ అతిసారం వలన ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుండి కూడా మరింత సాయం అందేలా చర్యలు తీసుకుంటానని, బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యలపై స్పందించడమే కాదు, సాయం చేయడంలో కూడా పవన్ సంథింగ్ స్పెషల్గా కనిపిస్తున్నారు. కానీ మేము ఈ రోజున ప్రత్యేకించి ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వచ్చిందని చూస్తే, గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో కనీసం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదు. 500 కోట్లు పెట్టి 700 కోట్లు పెట్టి ఋషికొండ ప్యాలెస్ కట్టారు. కానీ అదే డబ్బు, అదే బడ్జెట్తో కనుక ఉండుంటే ఈ రోజున ఫిల్టర్ బెడ్స్ ప్రతి చోట రక్షిత మంచినీరు వచ్చింది. ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితిగా తయారైంది. వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన మేము సరిదిద్దుకోవడానికి టైం పట్టేస్తాం. కానీ మేము బాధ్యతగా ఉన్నాం. ఈ సమస్యకి ఉత్పన్నమైంది గత 5 సంవత్సరాల కాలంలో ఒకటి జరిగింది. ఒకటి, డబ్బులు ఖర్చు పెట్టకపోవటం. 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బుల్ని వాళ్ళు ఏ విధంగా దుర్వినియోగం చేశారు అదొకటి బయటికి తీసుకురావాలి. అలాగే పంచాయతీ నిధుల్ని ఏ రోజున విడుదల చేయలేదు. ఏదైనా పంచాయతీ అధికారులు కానీ, సచివాలయం అధికారులు కానీ ఏదైనా అడుగుదాం, ఏదన్నా గట్టిగా మాట్లాడదామంటే ఒకటి చెప్తా, నిధులు మాకు ఇవ్వలేదు, మమ్మల్ని ఏం చేయమంటారు అనుకోవాలి. ఎందుకు 5 సంవత్సరాల నుంచి మీరు ఇలా చేశారంటే, మాకు నిధులు రాని కాడికి మేము ఏం చేయమండి. గుడివాడలో కూడా అదే సమస్య. సో బేసిక్గా క్లీనింగ్ అనే ప్రాసెస్ ఒకటి, కనీసం వచ్చిన తర్వాత ఈ మాత్రం ఇవన్నీ బయట పడుతున్నాయి అంటానికే మా చిత్తశుద్ధి, మేము వచ్చి దీన్ని సరిదిద్దాలనే ఆలోచనతో ఇవన్నీ బయటకు వస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే జన సైనికులు పులకించిపోతారు. కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నా అన్నింటినీ వదులుకుని స్టార్ ఇమేజ్ను సైతం పక్కన పెట్టి ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితమిస్తూ రాజకీయ రంగంలో దూసుకుపోతున్నారు. ఏపీలో పాలన మారేందుకు పవన్ కళ్యాణ్ చేసిన కృషిని ఎవరూ మర్చిపోలేరు. అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి పాలనలో తనదైన మార్కు చూపిస్తున్న పవన్ కళ్యాణ్ కేవలం 4 నెలల్లోనే సంచలన మార్పునకు శ్రీకారం చుట్టారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు. డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక మంత్రిగా అన్ని శాఖల్లోనూ పవన్ తనదైన మార్కు చూపిస్తున్నారు. ప్రజా సమస్యలకు ప్రాధాన్యమిస్తూ ప్రతిరోజు అర్ధరాత్రి వరకు తన విధులను నిర్వహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పవన్ కళ్యాణ్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. చరిత్రలో ఎంతో మంది నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకునేది మాత్రం కొందరే. అంకిత భావం, నిజాయితీ, అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలన్న తపన, ఆకాంక్ష అతి తక్కువ మందికి మాత్రమే ఉంటాయి. అటువంటి కోవకు చెందిన వారిలో మొదటి వరుసలో ఉండే పేరు జనసేనాని పవన్ కళ్యాణ్. ఒక రాజకీయ నాయకుడిగా దాదాపు దశాబ్దన్నర పైనుంచి ప్రజా జీవితం కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో సరికొత్త మార్పులే తీసుకువచ్చారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులతో ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ అధికారంలో భాగస్వామిగా అటు డిప్యూటీ సీఎంగా ఉంటూనే ఇటు కీలకమైన మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. అన్ని శాఖలకు న్యాయం చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే విషయంలో పవన్ వ్యవహరిస్తున్న తీరు అటు పవన్ కళ్యాణ్కు మాత్రమే కాకుండా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తోందన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. జగన్ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి పడకేసింది. రోడ్లు లేవు, తాగునీరు లేదు, మద్యం మాత్రం ఏరులై పారింది. పంచాయతీరాజ్ వ్యవస్థను నాశనం చేసి సర్పంచుల అధికారాలను నిర్వీర్యం చేసి వాలంటీర్లను పెంచి పోషించారన్న విమర్శలను ఎదుర్కొన్నారు. కరడుగట్టిన వైసీపీ కార్యకర్తలైన వాలంటీర్ల ఆగడాలు హెచ్చు మీరడంతోనే జగన్ ఓటమి పాలయ్యారన్న వాదనలు సైతం ఉన్నాయి. అయితే జగన్ హయాంలో నాశనమైన గ్రామాలను తిరిగి అభివృద్ధి దిశగా నడిపించేందుకు కూటమి సర్కార్ సరైన ప్రణాళికలు చేపడుతోంది. అందుకోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన వ్యూహరచనతో ముందుకు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే రోడ్లు, మంచినీరు, డ్రైనేజ్ సిస్టమ్ లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో డబ్బులు దూబారా చేసి ప్యాలెస్లు కట్టుకునేందుకు బదులు ప్రజలకు మంచినీటిని ఇచ్చేందుకు వెచ్చించి ఉంటే తాజా మరణాలు సంభవించేవి కావని పవన్ అన్న వ్యాఖ్యలు నిజమే కదా అన్న ఆలోచన ప్రజల్లో కనిపిస్తోంది. రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకునేందుకు చాలా కష్టపడాలి. సొంత ప్రయోజనాలు పక్కన పెట్టి ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడేవారిని మాత్రమే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. పదవి అంటే హోదా కాదు, బాధ్యత అని చాటుతున్న నేతగా పవన్ కళ్యాణ్ గుర్తింపు సాధించారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అది చేస్తాం, ఇది చేస్తామంటూ గద్దెనెక్కే నేతలు మళ్లీ ఎన్నికల వరకు కంటికి కనిపించిన నేటి రాజకీయాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయాలు కొత్త పుంతలు తొక్కిస్తున్నారని సర్వత్రా వినిపిస్తున్న టాక్. చూడాలి మరి భవిష్యత్తులో పవన్ ఇంకా ఎలాంటి ప్రజోపకార కార్యక్రమాలకు శ్రీకారం చుడతారో అనేది. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.